అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో అదృశ్యమైన బీటెక్ విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. రైల్వే కోడూరు పోలీసులు విస్తృతంగా గాలించి విద్యార్థుల ఆచూకీ కనుగొన్నారు. 6 విద్యార్థుల్లో దత్త సాయి అనే విద్యార్థి తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన విద్యార్థులను రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీకాళహస్తికి చెందిన 6 బీటెక్ విద్యార్థులు నిన్న గుంజనేరు వాటర్ ఫాల్స్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సాయంత్రం 4 గంటలకు విద్యార్థులు అదృశ్యం కాగా అర్ధరాత్రి వారి ఆచూకీ దొరికింది. మాది శ్రీకాళహస్తి. మేము ఒక 6 మంది ఫ్రెండ్స్ అందరం కలుసుకొని వచ్చాము. అక్కడ గుంజన చెరువు దగ్గరికి వెళ్ళాము. బైక్స్లోనే వెళ్ళాము, వెళ్ళాము. ఇంకా మునిగినాము. కానీ లోతు ఎక్కువ ఉండడం వల్ల కాలు స్లిప్ చిన్న లోతు లాంటి దాంతో అబ్బాయి మునిగిపోయాడు. అప్పటికి బయటకు తీశారు. కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది, 3 మినిట్స్ పైన. తీసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేసాము, అయినా లాభం లేకుండా పోయింది. ఇంకా తర్వాత పోలీస్ కాల్ చేస్తే వచ్చి తీసుకొని వచ్చారు బయటకు అడవిలో నుంచి. రైట్, ఈ ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అసలు ఏం జరిగిందంటున్నారు? అందులో విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారింది. ప్రధానంగా అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో శేషాచల అటవీ ప్రాంతంలో వాగేటి కోన సమీపంలో ఉన్నటువంటి గుంజనేరు వాటర్ ఫాల్స్ కు సంబంధించి చూసేందుకు వెళ్ళినటువంటి శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి 6 ఇంజనీరింగ్ విద్యార్థులు వీరంతా కూడా 2 బైకుల్లో వారంతా అక్కడికి చేరుకోవడం జరిగింది. చాలా విహారయాత్రను చాలా ఎంజాయ్ చేద్దామని వెళ్ళినటువంటి ఈ యాత్ర కాస్త వారిలో స్విమ్మింగ్ రానటువంటి దత్త సాయి వాటర్ ఫాల్స్ లో పడి మునిగి చనిపోవడం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా వారంతా కూడా కన్నీళ్ల పర్యంతం అయ్యారు. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వీరికి అడ్రస్ తెలియకపోవడంతో వారంతా కూడా మళ్ళీ బయటకు ప్రపంచానికి రావడానికి కొంత ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలోనే యొక్క గుంజనేరు వాటర్ ఫాల్స్ లో పడి చనిపోయినటువంటి దత్త సాయిని ఆ వాటర్ ఫాల్స్ నుంచి బయటకు తీసుకొచ్చారు స్టూడెంట్స్ అంతా కలిసి. ఈ నేపథ్యంలో వారంతా పోలీసులు సమాచారం అందించడంతో వారి ఆచూకీ పోలీసులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలోనే దత్త సాయిని డెడ్ బాడీని రైల్వే కోడూరులో ఉన్నటువంటి మార్చికి తరలించారు. ఘటనకు సంబంధించి రైల్వే కోడూరు పోలీసులు లోతైన విచారణ జరుగుతున్నారు. ఆ ఘటనకు సంబంధించి ఏ విధంగా దత్త సాయి చనిపోయిన కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రధానంగా వీరంతా కూడా బీటెక్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు శ్రీకాళహస్తికి సంబంధించిన వాళ్ళుగా గుర్తించారు. మొదట వీరంతా చెప్తున్నటువంటి ప్రాథమిక వివరాలను పోలీసులతో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే చనిపోయినటువంటి దత్త సాయి శ్రీకాళహస్తిలో టెంపుల్లో యొక్క వాయిద్యకారుడిగా పనిచేస్తున్నాడు. ఈ కుటుంబంలో విషాదం నింపింది. వాటర్ ఫాల్స్ లో చనిపోవడం కారణాలన్నింటినీ కూడా పోలీసులు లోతుగా అన్వేషిస్తున్నారు. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.